అండి. మళ్ళీ ఈ ఎలక్షన్లో నిజంగా పనిచేసి చూపించారు. నిజంగా మా మనస్సాక్షిగా మేము చెప్తున్నాం, ప్రతి మనస్సాక్షి ఉన్న వాళ్ళంతా కూడా మీకే ఓటేస్తామని చెప్పి మేము మా గ్రామం తరఫున 80 లక్షలు సీసీ మనకి బీటీ రోడ్ వేయించారు, 40 లక్షలు సీసీ రోడ్లు వేయించారు, 40 లక్షలు స్కూల్ కట్టించారు, 20 లక్షలు అంగన్వాడీ కట్టించారు, అట్లాగే స్థలాలు కొనిచ్చారు. నిజంగా ఇంకా అలాగే అమ్మగారు కూడా వచ్చారు, ఆమె కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన గ్రామానికి ఎంతగానో మనం ఇచ్చేసిన ఎన్నో సంవత్సరాల నుంచి మరి రోడ్డు సదుపాయం లేదు, మరి ఎన్నో బాధలు. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడాము, చాలా నరకాన్ని చూసాం మేమైతే. ఆ పరిస్థితి మా బిడ్డలు పడకూడదని మరి మన కొట్టారు అబ్బాయి చౌదరి గారు మన రోడ్డు నిమిత్తము మరి ఈ రోజు తార్ రోడ్డు వేయించారు గ్రామానికి, అలాగే మరి సీసీ రోడ్లు వేయించారు, అలాగే డ్రైనేజీలు కూడా చేస్తారని నేను మాట తీసుకుంటున్నాను ఆయన దగ్గర నుంచి. మీ అందరూ ఆయన గెలిపించాలి. అబ్బాయి చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అబ్బాయి చౌదరి గారికి, చిన్నలకి, పెద్దలకి అందరికీ నా నమస్కారములు. అలాగే మరి ఎన్నో సంవత్సరములు బట్టి మనకు రోడ్డు లేకపోయినా మరి ఎలక్షన్ ముందు మనకైతే అబ్బాయి చౌదరి గారు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము మనకి తార్ రోడ్ అనేది ఏర్పాటు చేశారు. ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుచున్నాను మన గ్రామం తరఫున, మా తరఫున. మళ్ళీ ఎలక్షన్ లో అబ్బాయి చౌదరి గారిని మినిస్టర్ గా చేయబోతున్నాం, చేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై 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 జగన్. అందరికీ నమస్కారం. కొత్తగూడెం గ్రామ అక్క చెల్లెములకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కొత్తగూడెం గ్రామంలో ప్రచారం కోసం విచ్చేసిన మన ఎమ్మెల్యే గారిని అబ్బాయి చౌదరి గారికి, అలాగే మండల కన్వీనర్ గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇక్కడ విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అక్క చెల్లెములకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మన గ్రామం ఎప్పుడు వచ్చినా కానీ మన ఎమ్మెల్యే గారిని అబ్బాయి చౌదరి గారికి ఘనస్వాగతం పలుకుతున్నారు. అందరిని బట్టి మీ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా అంతే ప్రేమ, అంతే ఆప్యాయతతో మీరు ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకుంటారు. నిజంగా చాలా సంతోషం. చక్కగా మన గ్రామం అభివృద్ధి చెందాలి అని అన్న, ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు ఇది వరకైతే ఎంత గుంటలు గుంటలుగా ఉండేదో, అసలు అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావాలంటే అరగంట పైన పట్టేది. ఏలూరు నుంచి ఇక్కడ వరకు రావడానికి ఎంత టైం పడద్దు, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంతే ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడు చక్కగా అసలు ఒక్క గుంట కూడా లేకుండా ఎంత మంచి రోడ్డు వేయించారో. కాబట్టి మనం అందరం కూడా డెవలప్మెంట్ ఎవరు చేస్తారో మనకి అవగాహన వచ్చి ఉండాలి. ఎప్పటికీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం, ఏదైతే చెప్తారో అదే చేస్తారు. చెప్పే విధంగానే మన గ్రామం ఇంకా డెవలప్ చేయాలన్నా డ్రైన్లు అడుగుతున్నారు, డ్రైన్లు కూడా చక్కగా వేయించుకోవాలి అన్నా మన ఎమ్మెల్యే గారికి మనం ఓటు వేయాలి. అర్థమైందా? మనం అందరం కూడా ఒకటే, మన యుద్ధం, మన శ్రద్ధ. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గెలిచిపోయారు. ఎందుకనంటే మొన్న నామినేషన్ కార్యక్రమం మీరు చూసే ఉంటారు. అది ఎలా ఉంది అని అంటే కన్నుల పండుగలా ఉందన్నమాట. నాకు 2 కళ్ళు సరిపోలేదు నిజంగా. అదే నాకైతే ప్రమాణ స్వీకారం నేను నామినేషన్ అనబోయి ప్రచారంలో కూడా నామినేషన్ అనట్లేదు, ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేశారని అంటున్నాను. తెలియకుండానే దేవుడు అలా పలికించాడని మేము అందరం అనుకుంటున్నాము. కాబట్టి మన ఎమ్మెల్యే గారు మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. గెలుపు ఎప్పుడో అయిపోయింది. మనం అందరం కూడా ఎమ్మెల్యే గారికి భారీ మెజారిటీ అందించే విధంగా 50,000 మెజారిటీ ఇస్తే చక్కగా మన ఎమ్మెల్యే గారు ఇక్కడైతే నిజంగా వైఎస్ఆర్సీపీ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబమే. ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా మన ఎమ్మెల్యే గారిని అబ్బాయి చౌదరి గారికి వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మన స్లోగన్ ఒకటి చెప్తాము, 2024 అబ్బాయి చౌదరి వన్స్ మోర్. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. 2024 అబ్బాయి చౌదరి వన్స్ మోర్. 2024 అబ్బాయి చౌదరి వన్స్ మోర్. 2024 అబ్బాయి చౌదరి వన్స్ మోర్. థ్యాంక్ యూ. నేను చేయలేదు ఇంకా. కొమరేపల్లి అందరికీ నా నమస్కారం, పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మాకు ఎంతో ఇష్టమైన గ్రామం, కష్ట సమయంలో కూడా మాకు తోడు ఉండనటువంటి గ్రామం.